హాయ్ అండి, వెల్కమ్ టు సింధు బ్లాగ్స్. నేను సింధు మదర్ని. నా ఫేస్ ఎవరికి రివీల్ చేయాలనుకోవట్లేదండి, కానీ కొన్ని విషయాలు మాత్రం మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి నా చిన్ననాటి బుక్ ఒకటి మీకు చూపిస్తాను. ఈ బుక్లో నేను డ్రాయింగ్స్ వేసేదానండి. నాకు ఇది చాలా ఇష్టం, ఇలా డ్రాయింగ్స్ వేయడం. ఇకపోతే విషయానికి వస్తే, మన పిల్లల్ని మనం ఎంతో గారవంగా పెంచుకుంటాం. అలాగే మన జీవితంలో మనం సాధించలేనివి వాళ్ళు సాధించాలి అనుకుంటాం. నాకు అలాంటి కొన్ని కోరికలు ఉన్నా వాటిని ఏ విషయంలోనూ ఫోర్స్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వారి లైఫ్పై వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు ఎలా జీవించాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి కొన్ని ఇష్టాలు అనేవి ఉంటాయి. మా పాపకు కూడా కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి సాధిస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి కొన్ని మార్గాలు వెతుక్కుంది. అవి కరెక్టా కాదా అనేది తర్వాత విషయం. నేను తనకి సపోర్ట్ చేయాలి అని అనుకున్నాను. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ద్వారా పెద్దగా సంపాదించలేమని తెలియజెప్పినా కానీ సంపాదించగలము అన్న తన కాన్ఫిడెన్స్ చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఇప్పుడు వద్దు అనే కంటే తనకి తోడు నుండి తను చేసేది అబ్జర్వ్ చేసి తప్పొప్పులు నేర్పాలి అని అనుకున్నా. ఇది నేర్చుకునే వయసే కదా, తనకి కాస్త ఫ్రీడమ్ ఇవ్వడం తప్పులేదనిపించింది. నెక్స్ట్ ఇయర్ 9th, ఆ తర్వాత 10th, ఆ తర్వాత తను లైఫ్ అంతా బిజీయే. 9th నుంచే మొదలవుతుంది బిజీ లైఫ్. ఈ 1 year తనకు నచ్చింది చేయాలనుకున్నాను. ఆడపిల్లని అది చేయొద్దు, ఇది చేయొద్దు అని ఆంక్షలు పెట్టే కంటే దగ్గరుండి గమనిస్తూ తనకి చదువుతో పాటు జీవితపు పాఠాలు కూడా నేర్పాలని అనుకున్నా. ఆంక్షలు పెడితే ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు మనకు తెలియకుండా వాళ్ళని అనుకున్నది చేసేస్తారు, లేదా డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు. ప్రతిదానికి అడ్డుపడడం కూడా కరెక్ట్ కాదండి. వాళ్ళు చేయాలనుకున్నది కూడా చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి. కరోనా వల్ల ఇంట్లోనే ఉండి ఫ్రెండ్స్తోనూ రిలేటివ్స్తోనూ బాండింగ్ అటాచ్మెంట్ అనేది లేకుండా పోయింది. అప్పటి నుంచి మా పాప చాలా లోన్లీగా అయిపోయింది. ఎవరితోనూ కలిసేది కాదు, ఎవరితోనూ ఆడుకునేది కాదు. ఇప్పుడిప్పుడే మా అమ్మ వాళ్ళతో బాగా మెలుగుతోంది. ఇప్పుడిప్పుడే ఒక ఫ్రెండ్ కూడా కలిసింది. తను చాలా ఇంట్రోవర్ట్. తను తినాలనుకున్నది కూడా ఫ్రీగా అడగలేదు. అది కావాలి, ఇది కావాలి అని ఏది అడగదు. తను నాలా కాకుండా ధైర్యంగా ఇండిపెండెంట్ ఉమెన్లా ఎదగాలన్నదే నా కోరిక. దానికోసం ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది నేను చేసే ఓ చిన్న ప్రయత్నం. ఇందులో నా స్వార్థం కూడా ఇంకోటి ఉందండోయ్. అది ఏంటంటే, చిన్నప్పటి నుండి నా పిల్లల ఫొటోసు, వీడియోసు ఎన్నో తీసి పెట్టుకున్న మెమరీ కార్డ్స్, CDs అన్నీ పాడైపోయాయి. యూట్యూబ్లో పెట్టడం వల్ల మిగిలినవి అయినా సేఫ్గా ఉంటాయి అని నా చిన్న ఆలోచన. ఈ ఐడియా మంచిదా కాదా అనేది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఈ పిక్చర్స్ అన్నీ కూడా నేను చిన్న చిన్న స్టిక్కర్స్ మీద చూసి డ్రా చేసేదాన్ని. కలర్స్ కోసం క్రయాన్స్ యూస్ చేసేదాన్ని. 9th క్లాస్ నుండి ఇలాంటి హాబీస్ అన్నీ పక్కన పెట్టేశాను. ఈ పిక్చర్లో కనిపిస్తున్న క్యారెక్టర్ పేరు గూఫీ. ఇది డైసీ. ఇది లూనీ ట్యూన్స్లో వచ్చే ర్యాబిట్. ఈ క్యారెక్టర్ పేరు డొనాల్డ్ డక్, డక్ టేల్స్ కార్టూన్లోంది. ఇదేమో గూఫీ. ఇది అందరికీ తెలిసినది, మిక్కీ మౌస్, డాక్టర్ గెటప్. ఇప్పుడు పోలో రింగ్ ప్యాకెట్స్ వస్తున్నాయి కదండి, అప్పట్లో అలాంటి స్నాక్ ఐటమ్ మీద ఈ డిజైన్ ఉండేది.
ద డక్టైల్స్లో పిల్లల క్యారెక్టర్, ఇవి చాలా ఫన్నీగా ఉండేవి. నా ఫేవరెట్స్లో ఇది ఒకటి. ఇది చాలా క్యూట్ బర్డ్. 90స్లో ఈ మోడల్లో షార్ప్నర్స్, పెన్సిల్స్ వచ్చేవి. ద లిటిల్ మెర్మైడ్. టామ్ అండ్ జెర్రీ ఇప్పటికీ అందరి ఫేవరెట్. ఇది డ్రా చేసే టైంకి నేనైతే ఈ ప్రోగ్రాం చూడలేదండి. మా తమ్ముడు తెచ్చి వేయమంటే వేశాను. ఛోటా భీమ్. ఇప్పుడు మొబైల్స్లో ఏది కావాలంటే అది దొరుకుతుంది, కానీ అప్పుడు టీవీ ప్రోగ్రామ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుందో ఆ టైంకి మాత్రమే చూడగలం. కానీ ఆ రోజులే ఎంతో బాగుండేవి. అందరం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా చాలా బాగుండేది. ఈ స్టిక్కర్స్ అన్నీ మా చిన్న తమ్ముడు నా కోసం తీసుకొచ్చేవాడు. ఇవి తెచ్చి నన్ను డ్రాయింగ్స్ వేయమని అడిగేవాడు. వాడికి అదొక సరదా, నా పక్కన కూర్చుని డ్రాయింగ్స్ వేస్తుంటే చూడడం. ఇవన్నీ నాకెంతో ఇష్టమైన నా ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్. అసలు ఇలాంటి స్టిక్కర్స్ ఇప్పుడు ఉన్నాయా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఈ కార్టూన్ సిరీస్ మా పిల్లలకి పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి మీరు? ఈ బుక్ నేను 20 years పైనుండి దాచుకుంటున్నాను. డ్రాయింగ్ వేసేప్పుడు కూడా ఏ రోజు పేపర్ కూడా నలగనివ్వలేదు. కానీ మా పిల్లలు ఒక్కసారి చేతిలో పడంగానే బుక్ ఫ్రంట్లో పై పక్క చింపేశారు. ఈ పేజీ చూసారా? ఇంత ఖాళీగా ఉందనే డౌట్ మీకు రాలేదు? ఇక్కడ నేను ఏదైనా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ యూస్ చేసి ఏదైనా రాయాలనుకున్నానండి అప్పట్లో. కానీ ఇది ఇప్పటికీ నా లైఫ్ లాగే ఎంటీగా ఉండిపోయింది. మా పాప జీవితం కూడా ఇలాగే ఉండకూడదని నా ప్రయత్నం అంతా. మీకు వీలైతే తనని సపోర్ట్ చేయండి, అంతేకాని క్రిటిసైజ్ మాత్రం చేయొద్దు ప్లీజ్.